హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ మ్యారేజెస్ అంటే మటన్ చికెన్ పక్కా ఉండాల్సిందే. బట్ ఆంధ్ర మ్యారేజెస్కి మటన్ చికెన్ ఉండదు. దాని ప్లేస్లో వాళ్ళు పెట్టే రెసిపీ పనసకాయ బిర్యానీ. చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ మటన్ ఫీల్ వచ్చేలాగా అనిపిస్తుంది మనకి. మటన్లో సాఫ్ట్ పీస్ ఎలా ఉంటుందో లేయర్స్గా అలానే వస్తుంది. దానికోసం ఫస్ట్ పనసకాయని వాటర్లో పసుపు, ఆయిల్, సాల్ట్ వేసేసి ఒక 10 minutes బాయిల్ చేయాలి. అది బాయిల్ అయ్యేలోపు నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసేసి పక్కన పెట్టాను. ఇప్పుడు బాయిల్ అయ్యాక వాటర్ అన్ని స్ట్రెయిన్ చేసేసుకొని వాటిని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. షిఫ్ట్ చేసుకున్నాక అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, ఆయిల్ ఇవేసి మొత్తం మిక్సప్ చేసేసుకోవాలి. బాగా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాతకి కొంచెం పెరుగు, ఆల్మోస్ట్ 1 cup తీసుకున్నాను. 1 cup పెరుగు, అలాగే పుదీనా వేసేసి కలిపేసుకొని లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది కొద్దిసేపు అలా మ్యారినేషన్ అయిపోయి ఉంటే ఇప్పుడు మనం రైస్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో సాల్ట్, మసాలా, అన్ని స్పైసెస్ ఏవైతే అవసరమో అన్నీ వేసేసి కొంచెం లాస్ట్లో లెమన్ జ్యూస్ కూడా స్క్వీజ్ చేస్తే రైస్ పలుకుగా ఉంటుందన్నమాట. గీ కూడా యాడ్ చేసేసి ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాతకి అందులో మనం ముందుగా సోక్ చేసి ఉంచుకున్న రైస్ని యాడ్ చేసేయాలి. నేను రైస్ కుక్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు నేను 5 glasses రైస్ తీసుకున్నాను. సో దానికి 10 glasses కాకుండా 8 glasses వాటర్లో కుక్ చేస్తాను. 80% కుక్ చేసుకుంటాను. అలా కుక్ అయిన రైస్ని ఇప్పుడు ఒక బిర్యానీ బౌల్ తీసుకొని ఫస్ట్ పనసకాయ పీసెస్ అన్నీ అరేంజ్ చేసుకొని దాని మీద గీ వేసుకొని ఇప్పుడు మనం 80% కుక్ చేసుకున్న రైస్ని కూడా స్ప్రెడ్ చేసేసుకొని మధ్య మధ్యలో గీ యాడ్ చేస్తూ లాస్ట్లో మళ్ళీ మొత్తం గీ, పుదీనా, కొత్తిమీర, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసి ఒక స్మాల్ గ్లాస్ క్వాంటిటీ హాట్ వాటర్ని బాయిల్ చేసి సైడ్స్ మొత్తం వేయాలి. ఆ తర్వాత టిష్యూస్తో కవర్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఫస్ట్ 5 minutes హై ఫ్లేమ్ మీద, తర్వాత ఒక 15 minutes లో ఫ్లేమ్ మీద పెట్టేస్తాను. వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 10-15 minutes ఆగినాక ఓపెన్ చేస్తే బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు రెసిపీ